హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ షార్ట్కట్స్ ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించినటువంటి వెక్టార్ ఆల్జిబ్రా, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ మరియు స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి చాప్టర్స్లో మిగిలిపోయినటువంటి పార్ట్ సంబంధించినటువంటి షార్ట్కట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. Find the position vector of a point which divides a join of points a minus 2b and 2a plus b externally in the ratio 2:1 అన్నాడు. చూడమ్మా, ఇదొక వెక్టారు, ఇది ఏ అనే వెక్టారు, ఇది బి అనే వెక్టారు. ఓకే, ఇక్కడ ఎలా డివైడ్ చేస్తుందమ్మా? ఎక్స్టర్నల్లీ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలా ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు ఫార్ములా ఏంటంటే ఎంబీ మైనస్ ఎన్ఏ బై ఎం మైనస్ ఎన్. ఇంటర్నల్గా అయితే ఎంబీ ప్లస్ ఎన్ఏ బై ఎం ప్లస్ ఎన్. ఎక్స్టర్నల్లీ అన్నారు కాబట్టి ఎంబీ మైనస్ ఎన్ఏ బై ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ వెక్టారు, ఇది సెకండ్ వెక్టార్. ఓకేనా? సో ఎం ఇస్ టు ఎన్ అంటే ఎం ఇస్ టు ఎన్ అంటే 2:1. సో ఎం ప్లేస్లో 2, బి అంటే సెకండ్ వన్ తీసుకోండమ్మా, 2a ప్లస్ బి మైనస్ ఎన్ అంటే 1 ఇంటూ ఫస్ట్ వన్ ఏ మైనస్ 2b బై ఎం మైనస్ ఎన్ అంటే 2 మైనస్ 1. 2 ఇంటూ 2 ఏమవుతుందమ్మా? 4a ప్లస్ 2b మైనస్ ఏ ప్లస్ 1 ఇంటూ 2 2b అవుతుంది. చూడండి, ఇక్కడ 4a అమ్మా, ఇది వచ్చేసి మైనస్ ఏ. 4a మైనస్ ఏ ఏమవుతుంది? 3a ప్లస్ 2b ఏమవుతుంది? 4b. కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుందమ్మా? 3a ప్లస్ 4b అవుతుంది. నెక్స్ట్ వన్, రైట్ ఏ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది వెక్టార్స్ అని చెప్పి వెక్టార్ ఏ వెక్టార్ బి ఇచ్చి వాటి యొక్క సమ్కి యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ వెక్టార్ తెలుసు, బి వెక్టార్ తెలుసు, వాటి సమ్ ఏమైందో చూద్దాం. 2i ప్లస్ 2i ఏమైందమ్మా? 4i అవుతుంది. ప్లస్ 2j ప్లస్ j 3j అవుతుంది. మైనస్ 5k మైనస్ 7k మైనస్ 5k మైనస్ 7k మైనస్ 12k అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి యూనిట్ వెక్టరు ఈ రెండింటి యొక్క సమ్ అనేది ఒక వెక్టార్గా మనం తీసుకున్నట్లయితే దీనికి మాడ్యులస్ వచ్చేసి ఏమవుతుందంటే √4² ప్లస్ 3² ప్లస్ మైనస్ 12 హోల్ స్క్వేర్. 4² అంటే 16, 3² అంటే 9, మైనస్ 12 హోల్ స్క్వేర్ అంటే 144. సో టోటల్గా 169 వస్తుంది. √169 అంటే 13 అవుతుంది. సో ఇప్పుడు యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటి సమ్కి యూనిట్ వెక్టర్ వచ్చేసి ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ క్యాప్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ క్యాప్ అంటే ఏమైందమ్మా? ఏ ప్లస్ బి వెక్టార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. సో ఆల్రెడీ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేసాం. 4i ప్లస్ 3j మైనస్ 12k బై ఇది ఎంత వచ్చిందమ్మా? 13 వచ్చింది. కాబట్టి 4/13 ఇంటూ i ప్లస్ 3/13 ఇంటూ j మైనస్ 12/13 ఇంటూ k అవుతుంది. నెక్స్ట్ వన్, రైట్ ద నంబర్ ఆఫ్ యూనిట్ లెంత్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. ఏ 2i ప్లస్ j ప్లస్ 2k, బి j ప్లస్ k అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ యూనిట్ అంటే ఎలా రాస్తామంటే ఎన్ క్యాప్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, ఓకేనా, ఏ క్రాస్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది కాబట్టి ఓకే, ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఏ బీలు ఎలా ఉన్నా కూడా నంబర్ ఆఫ్ యూనిట్ లెంత్ అంటే ఇక్కడ లెంత్ అనేది పర్పెండిక్యులర్ టు ఏబి అయినప్పుడు ఎన్ని ఉంటాయేమో? ఒకటి ప్లస్ వాల్యూ ఉంటుంది, ఒకటి మైనస్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ అనేది 2 అవుతుంది. ఇఫ్ ఏ యూనిట్ వెక్టార్ ఏ మేక్స్ యాంగిల్ π/3 విత్ i, π/4 విత్ j అండ్ అన్ అక్యూట్ యాంగిల్ θ విత్ k, దెన్ ఫైండ్ θ అని చెప్పి అన్నారు. ఇక్కడ ఏని ఎలా రాయాలి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా చాలా క్లియర్గా. ఓకేనా, π/3 విత్ i అన్నారు కాబట్టి కాస్ π/3i, అలాగే
π/4 విత్ జే అన్నారు కాబట్టి కాస్ π/4 అలాగే థీటా విత్ కే అన్నారు కాబట్టి కాస్ థీటా కే అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏ వెక్టర్ రాసుకున్నాం. సో దీని నుంచి కాస్ π/3 అంటే 1/2 కాబట్టి 1/2i, కాస్ π/4 అంటే 1/√2 కాబట్టి 1/√2j ప్లస్ కాస్ థీటా ఇంటూ కే అవుతుంది. సో దీని నుంచి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే L² ప్లస్ M² ప్లస్ N² = 1 కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. L వాల్యూ 1/2, సో 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, n అంటే కాస్ థీటా అమ్మ, కాస్ స్క్వేర్ థీటా = 1. సో 1/2 అంటే 1/4 ప్లస్ 1/√2 అంటే 1/2 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = 1. సో దాని నుంచి ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎల్సిఎం 4 కాబట్టి 1 + 2 2s అమ్మ. సో కాస్ స్క్వేర్ థీటా = 1. సో కాస్ స్క్వేర్ థీటా = 1 మైనస్ 1 + 2 అంటే ఏంటి 3/4. 1 - 3/4 అంటే 1/4 వస్తుంది. సో కాస్ స్క్వేర్ థీటా 1/4 అంటే కాస్ థీటా వచ్చేసి 1/2 కాబట్టి థీటా ఏమైందమ్మా π/3 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫైండ్ లాంబ్డా ఈజ్ ద వెక్టార్స్ ఏ 1i + 3j + k, b వచ్చేసి 2i - j - k, c వచ్చేసి λj + 3k అని ఇచ్చి ఆర్ కోప్లానార్ అని చెప్పి అన్నారు. కోప్లానార్ అన్నారు కాబట్టి ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ యొక్క డెట్ అనేది 0 అవుతుంది. సో ijk చూడమ్మా, ఏ వచ్చేసి ఏంటి ఇక్కడ 1i ఉంది కాబట్టి 1, 3j ఉంది కాబట్టి 3, 1k కాబట్టి 1 రాసుకోండి. 1 3 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది చూడమ్మా 2 -1 -1, లాస్ట్ ఇక్కడ i లేదు కాబట్టి 0, λ3 ఓకే = 0. సో దీన్ని యొక్క డెట్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 1 × -1 × 3 -3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ λ1 ఏమవుతుంది λ. నెక్స్ట్ -3 ఇంటూ ఓకే 2 × 3 6 ఓకే, ఇది 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ ప్లస్ 1 × 2 × λ 2λ ప్లస్ 0 = 0. సో ఇదేమవుతుంది చూడమ్మా -3 + λ -3 × 6 18 ప్లస్ 2λ = 0. λ ప్లస్ 2λ 3λ -3 - 18 -21 = 0. సో 3λ 21. సో λ వచ్చేసి 21/3 అంటే 7 వస్తుంది. వెక్టార్ ఏ ఇచ్చారు, వెక్టార్ బి ఇచ్చారు. దెన్ ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అన్నారు. ఏ ఆన్ బి అన్నారు కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే A.B/A × B/ ఏమవుతుంది మాడ్యులస్ ఆఫ్ బి అవుతుంది. కాబట్టి ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అన్నాడు కాబట్టి ఇలా రాసాం. ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే B.A/A అవుతుంది. ఇక్కడ అడిగిన దానికి చేద్దామమ్మా. చూడండి ఇక్కడ A.B అంటే చూడండి ఏమవుతుందో చూడండి. A.Bని ఇక్కడ కనుక్కుందాం. 7 × 2 14 ప్లస్ 1 × 6 6 -4 × 3 -12 టోటల్గా 8 వస్తుంది. ఓకే, అలాగే మాడ్యులస్ ఆఫ్ బి వచ్చేసి √బిలో ఏమేమి ఉన్నాయి 2² ప్లస్ 6² ప్లస్ 3². ఓకే, 2² అంటే 4, 6² అంటే 36, 3² అంటే 9. సో టోటల్గా 49, √49 అంటే 7 వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. A.B అంటే ఏమొచ్చింది 8, మాడ్యులస్ ఆఫ్ బి 7. నెక్స్ట్ వన్, ఇఫ్ థీటా యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ i - 2j + 3k 3i - 2j + k అయితే ఫైండ్ సైన్ థీటా అని చెప్పి అన్నారు. కాస్ థీటా కనుక్కోవడానికి అయితే మనకు ఫార్ములా ఉంది. కాస్ థీటా వాల్యూ వస్తే దాని నుంచి సైన్ థీటా కనుక్కోవచ్చు. కాస్ థీటా అంటే ఏంటమ్మా A.B/ మాడ్యులస్ A ఇంటూ మాడ్యులస్ B. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. A.B అంటే ఇక్కడ 1 ఉంది కదమ్మా, 1 × 3 ప్లస్ -2 × -2 ప్లస్ 3 × k కోఎఫిషియంట్ 1 అమ్మా 3 × 1 బై √1² ప్లస్ -2² ప్లస్ 3² ఇంటూ దీనికి చూడండి
3 square plus minus 2 whole square plus 1 square. 1 into 3 3 plus minus 2 into 2 4 plus 3 ones 3 by root 14 into root 14. 3 plus 4 7 7 plus 3 10 by root 14 into 14 14. Okay, 2 5s 2 7s. Cos theta ఎంత వచ్చిందమ్మా 5/7. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాస్ థీటా వచ్చేసి 5/7 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ అంటే రూట్ 49 మైనస్ 25 రూట్ 24. రూట్ 24 అంటే ఎలా రాస్తాం, 2√6గా రాస్తాం. ఓకే, ఇక్కడ 2√6 వచ్చింది కాబట్టి సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ 2√6 బై హైపోటెన్యూస్ 7 కాబట్టి 2√6/7 అవుతుంది. నెక్స్ట్ వన్, వెక్టార్ ఏ వచ్చేసి ఐ ప్లస్ జే ప్లస్ కే ఇచ్చారు, వెక్టార్ బి వచ్చేసి ఐ క్యాప్ అని ఇచ్చారు, వెక్టార్ సి వచ్చేసి C1i ప్లస్ C2j ప్లస్ C3k అని ఇచ్చారు. అలాగే C1 వాల్యూ 1 C2 వాల్యూ 2 ఇచ్చి C3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏబిసి అనేవి కోప్లానర్ అని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ ఇందాక ఈ మోడల్లో చేసాం. అయితే అక్కడ ఏబి 2 వెక్టార్సే ఇచ్చాం, ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు కోప్లానర్ అన్నప్పుడు ఏం చేస్తామమ్మా, మాడ్యులస్ తీసుకోవాలి, క్రాస్ ప్రొడక్ట్ వేస్తాము. ఓకే, ఫస్ట్ చూడండి ఏలో ఏమున్నాయి 1 1 1, బిలో వచ్చేసి 1, జే లేదు కే లేదు కాబట్టి జీరోస్ ఇచ్చేసుకోండి. వెక్టార్ సిలో వచ్చేసి C1 C2 C3 అనమాట. ఆల్రెడీ C1 వాల్యూ తెలుసు మనకి 1, C2 వాల్యూ తెలుసు 2 కాబట్టి దీని యొక్క మాడ్యులస్ ఏమైపోతుందమ్మా, 0 అయిపోతుంది. ఇప్పుడు చూడండి నిర్ధారకంగా అనుకుందాం. 1 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ C2 ఇంటూ 0 0. ఓకే, మైనస్ 1 ఇంటూ C3 C3. ఓకే, మైనస్ C1 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ ఓకే 1 ఇంటూ ఈ C2 అనేది 2 కదమ్మా, 1 ఇంటూ 2. ఓకే, మైనస్ 1 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 0 0 అయిపోతుంది ఈక్వల్ టు 0. సో 1 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ C3 C3 ప్లస్ 1 ఇంటూ 2 2 ఈక్వల్ టు 0. సో C3 ఈక్వల్ టు 2 వస్తుంది. ఓకేనా, ఇక్కడ అడిగింది C3నే కదమ్మా, 2 అవుతుంది. నెక్స్ట్ వన్, లెట్ ఏ 4i ప్లస్ 5j మైనస్ కే అని ఇచ్చారు. అలాగే బి వచ్చేసి i మైనస్ 4j ప్లస్ 5k అని ఇచ్చారు. సి వెక్టార్ వచ్చేసి 3i ప్లస్ j మైనస్ k అని ఇచ్చి ఫైండ్ ఏ వెక్టార్ డి అన్నారు. ఫోర్త్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ సి అండ్ బి అన్నాడు. మరియు డి ఏ డాట్ వచ్చేసి వీటి యొక్క ప్రొడక్ట్ వచ్చేసి ఓకేనా ఎంత ఇచ్చాడమ్మా, 21 ఇచ్చాడు. ఈ రెండు కండిషన్స్ని మనం యూజ్ చేసుకొని డి వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారంటే డి అనేది సికి బికి పర్పెండిక్యులర్గా ఉందన్నాడు. కాబట్టి వెక్టార్ డి వచ్చేసి ఏమవుతుందంటే ల్యాండా ఇంటూ బి క్రాస్ సి అవుతుంది. సో బి క్రాస్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. బి క్రాస్ సి వచ్చేసి ఎలా వస్తుందంటే మాడ్యులస్ ఆఫ్ ఐ జే కే అమ్మ. సో చూడండి ఇక్కడ బి వచ్చేసి ఏముంది 1 మైనస్ 4 5 ఉంది. సి వచ్చేసి 3 1 మైనస్ 1 ఉందమ్మా. సో ఇప్పుడు ఐ ఇంటూ ఓకే ఐ ఇంటూ ఏమైంది మైనస్ 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ 5 5 అవుతుంది. మైనస్ జే ఇంటూ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 3 ఇంటూ 5 15 అవుతుంది. ప్లస్ కే ఇంటూ 1 ఇంటూ 1 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s 12. ఓకే చూడమ్మా బి క్రాస్ సి ఏం వచ్చేస్తుందో 4 మైనస్ 5 అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ 1i. ఇది మైనస్ 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 16j 1 ప్లస్ 12 13 కాబట్టి 13k. ఓకే బి క్రాస్ సి ఇలా వచ్చింది. కానీ డి అనేది ఏంటమ్మా ల్యాండా ఇంటూ కాబట్టి డి అనేది ఏంటి ల్యాండా ఇంటూ కాబట్టి మైనస్ ల్యాండా ఐ ప్లస్ 16 ల్యాండా జే ప్లస్ 13 ల్యాండా కే అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక కండిషన్ కూడా ఇచ్చారు. డి డాట్ ఏ ఏమి ఇచ్చారమ్మా 21 అని ఇచ్చారు. డి డాట్ ఏ ఎంత ఇచ్చారు 21 అని ఇచ్చారు. ఏ వెక్టార్ తెలుసు కదమ్మా 4i ప్లస్ 5j మైనస్ కే. సో మైనస్ ల్యాండా ఇంటూ 4 డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తున్నాము ప్లస్ 16 ల్యాండా ఇంటూ 5 16 ల్యాండా ఇంటూ 5 ప్లస్
ఇక్కడ 13 లాంబ్డా, ఇక్కడ -1. 13 లాంబ్డా ఇంటూ -1 ఈక్వల్ టు 21. -4 లాంబ్డా, 16 5s వచ్చేసి 80 లాంబ్డా, -13 ఈక్వల్ టు 21. సో ఇది కూడా లాంబ్డానేనమ్మా. 80 లాంబ్డా -17 లాంబ్డా ఎంత వస్తుందమ్మా? 63 లాంబ్డా. 63 లాంబ్డా ఎంత వస్తుంది? 21. ఇక్కడ 21 ఉంది కదా. సో లాంబ్డా ఈక్వల్ టు 21/63 అంటే 1/3 వస్తుంది. మైనస్ లాంబ్డా 1/3 కాబట్టి 1/3i ప్లస్ 16/3j ప్లస్ 13/3k అవుతుంది. ఇదే మనకు కావాల్సినటువంటి డి వెక్టార్. నెక్స్ట్ వన్ చూడమ్మా. వెక్టార్ ఏ వచ్చేసి i + 2j + k ఇచ్చారు. వెక్టార్ బి వచ్చేసి 2i + j ఇచ్చారు. వెక్టార్ సి వచ్చేసి 3i - 4j - 5k అని చెప్పించి ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ a - b అండ్ c - b. ఇక్కడ ఈ వెక్టార్ యూనిట్ వెక్టార్ అనేది వేటికి పర్పెండిక్యులర్గా ఉందమ్మా? a - b మరియు c - bకి. కాబట్టి ఈ a - b అనే వెక్టార్ని p అనే వెక్టార్గా తీసుకుందాం. a - b చేయండి అమ్మా. 1 - 2 -1i ప్లస్ 2j - j. 2j - j అంటే j ప్లస్ ఇక్కడ k అనేది లేదు కాబట్టి k. సో -i ప్లస్ j ప్లస్ k అవుతుంది. సో c - b. ఓకే, c - bని q అని చెప్పి అనుకోండి. c - b చేద్దాం అంటే ఇటు నుంచి ఇటు తీసేయాలి. 3i - 2i ప్లస్ i వస్తుంది. -4i - j -4j -4j - j -5j అవుతుంది. ఇక్కడ k టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ ఏముంది అది రాసేసుకోండి. -5k - 0 -5k. సో ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా ఉందన్నాడు కాబట్టి ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేస్తాం. ijk ఇక్కడ ఏముంచుండమా? -1 1 1 1 -5 -5. సో ఇప్పుడు ఈ వెక్టార్ ఏమైందో చూద్దాం. i ఇంటూ 1 ఇంటూ -5 -5. ఓకే, ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 5 ఇంటూ 1 5 మైనస్ j ఇంటూ -1 ఇంటూ -5 5 -1 ఇంటూ 1 1. ఓకే, నెక్స్ట్ ప్లస్ k ఇంటూ -1 ఇంటూ -5 5 -1 ఇంటూ 1 1. సో టోటల్గా ఇది మొత్తం 5 - 5 0 కాబట్టి 0i -4j ఓకే ప్లస్ 4k వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చింది. దీనికి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. p క్రాస్ qకి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇదేమొచ్చిందమ్మా? -4j ప్లస్ 4k బై స్క్వేర్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో -4j ప్లస్ 4k బై ఇదెంతమ్మా? 16 + 16. ఓకే, కాబట్టి 16 + 16 అంటే √32 కాబట్టి దీన్ని 4√2గా రాయొచ్చు. సో -4/4√2j ప్లస్ 4/4√2k అంటే దాన్ని ఎలా రాస్తాం? -1/√2j ప్లస్ 1/√2k. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడడం. ఇక్కడ 3 వెక్టార్స్ ఇచ్చారు. వీటి మొత్తం వచ్చేసి 0 అన్నారు. అలాగే మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ఏ 3 ఇచ్చారు. మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ బి 5 ఇచ్చారు. మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ సి 7 అని ఇచ్చి ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నారు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన కండిషన్ రాసుకుందాం. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దాని నుంచి a ప్లస్ బి ఈక్వల్ టు -c అవుతుంది. బోత్ సైడ్స్ కానీ మనం స్క్వేర్ చేసినట్లయితే బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమైందంటే ఓకే det a స్క్వేర్ ప్లస్ det b స్క్వేర్ ఓకే ప్లస్ 2a ఇంటూ బి 2a ఇంటూ బి ఈక్వల్ టు det c హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ a అంటే 3 కాబట్టి 3 స్క్వేర్, det b అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ బి ఈక్వల్ టు ఇది వచ్చేసి 7 కాబట్టి 7 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 ఇంటూ a డాట్ బి ఈక్వల్ టు 49. సో 25 ప్లస్ 9 ఎంతమ్మా? 34 కదా. సో 2 ఇంటూ a డాట్ బి ఈక్వల్ టు 49 మైనస్ 34. సో 2 ఇంటూ a డాట్ బి ఈక్వల్ టు 15. సో a డాట్ బి ఈక్వల్ టు 15/2 అమ్మ. కానీ a డాట్ బిని ఎలా రాస్తామంటే చూడండి,
ఏ డాట్ బిని ఎలా రాస్తామంటే డెట్ ఏ ఇంటూ డెట్ బి కాస్ థీటా అని చెప్పి రాస్తాం. ఓకే, ఎందుకని మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఏ డాట్ బి ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి కాస్ థీటా, లేదా కాస్ థీటా ఈక్వల్ టు ఏ డాట్ బి బై డెట్ ఏ డెట్ బి. సో దీని నుంచి ఇది ఎంత వచ్చిందమ్మా? 15/2 కదా, దానికి ఈక్వల్ చేయండి. డెట్ ఏ ఎంతమ్మా చూడండి, 3 కదా, 3 ఇంటూ డెట్ బి వచ్చేసి 5 ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు 15/2. 3 5s 15, 15 15 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ థీటా వచ్చేసి 1/2. కాస్ థీటా ఎప్పుడు 1/2 అవుతుంది? కాస్ 60 degrees కదా, సో థీటా అనేది 60 degrees అవుతుంది. మనం ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4200 అని ఇచ్చారు. సో 4200ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి ఏమొస్తుందో, 2 2s 2 1 2 0s 2 1s 2 0s 2 5 2 0s 2 5s 2 2s 2 5s. నెక్స్ట్ థర్డ్ టేబుల్ ఏంటి? 3 1s 3 7s 3 5s. థర్డ్ టేబుల్ పాసిబుల్ కాదు, 3s 5 5s. నెక్స్ట్ వన్ 5 7s అమ్మ. సో దీన్ని ఎలా రాయొచ్చు? 4200 ఈక్వల్ టు 2s వచ్చేసి 3 ఉన్నాయి కాబట్టి 2 power 3, 3 1 కాబట్టి 3 power 1, 5s వచ్చేసి 2 కాబట్టి 5 square, 7 వచ్చేసి 1 కాబట్టి 7 power 1. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తుందంటే ఈ ఎక్స్పోనెంట్స్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేయండి. సో 3 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1. సో 3 + 1 అంటే 4, 2 3 2. సో మొత్తం మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫైండ్ ద ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2520 ఇచ్చారు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం 2 తోటి. 2 1s 2 2s 2 6s 2 0s 2 6s 2 3s 2 0s 2 3s. ఓకే, 2 1s 2 5s. నెక్స్ట్ ఇక 2తో పాసిబుల్ కాదు, 3తో చేద్దాం. 3 1s 3 0 3 5s. 3 తోటి అగైన్ 3 3s 3 5s. ఇక 3తో పాసిబుల్ కాదు, సో 5 7s. సో దీన్ని ఎలా రాస్తామంటే 2520 ఈక్వల్ టు 2s అనేవి 3 times ఉన్నాయి, 3s 2 times ఉన్నాయి, 5 1 time ఉంది 5 power 1, 7 1 time ఉంది 7 power 1. సో ఇక్కడ ఇందాట్లాగే సేమ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎక్స్పోనెంట్స్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేయటమే. 3 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 1 + 1. సో 3 + 1 అంటే 4, 2 + 1 అంటే 3, 1 + 1 అంటే 2, 1 + 1 అంటే 2. 4 3s 12, 12 2s 24, 24 2s 48. ఇవేంటి? టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అమ్మ. బట్ ఇక్కడ ఏమడిగారు? ప్రాపర్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అడిగారు. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 48 వచ్చింది, కానీ ఇక్కడ అడిగింది ప్రాపర్ ఫ్యాక్టర్స్ అడిగారు కాబట్టి ఇక్కడ దీనికి 1 ఉంటుంది ఫ్యాక్టర్, మళ్ళీ సేమ్ నెంబర్ ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి దాంట్లో నుంచి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఇక్కడ ఎంత అయితే వస్తుందో దాంట్లోంచి 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 2 సబ్ట్రాక్ట్ చేయాలి ప్రాపర్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు. సో 48 - 2 46 అవుతుంది ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫైండ్ ద ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2250 అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 1s 2 1s 2 2s 2 5s అమ్మా. నెక్స్ట్ థర్డ్ టేబుల్ వేయండి అమ్మా. 3 3s 9, 3 7s 3 5s. సో 3 1s 3 2s 3 5s. సో ఇక 3తో పాసిబుల్ కాదు, 5తో వేయండి. 5 2s 5 5s. నెక్స్ట్ వచ్చేసి 5 5s. సో చూడమ్మా, 2215 ఎలా రాస్తాం? 2 అనేది 1 time ఉంది, 3s వచ్చేసి 2 times ఉన్నాయి 3 square, 5s వచ్చేసి 3 times ఉన్నాయి 5 power 3. కాబట్టి ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 ఉంది కాబట్టి 1 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 3 + 1. సో 1 + 1 అంటే 2, 2 + 1 3, 3 + 1 4, 2 3 6, 6 4s వచ్చేసి 24 అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ప్రాపర్ ఫ్యాక్టర్స్ అడిగారు. ప్రాపర్ ఫ్యాక్టర్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ -2 అంటే 24 - 2 ఏమవుతుందమ్మా? 22 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2100. సో 2100కి 2తో చేద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే,
2 5s, 2 2s, 2 5s. ఓకే, చూడండి ఇక్కడ 3తో పాసిబుల్ అవుతుంది, 3 1s, 3 7s, 3 5s. నెక్స్ట్ 5 3s 15, 5 5s 25, 5 7s. సో టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎలా వస్తుందో చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలంటే ముందు ఇచ్చినటువంటి దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాసుకుందాం. 2s వచ్చేసి 2 ఉన్నాయి, 2 స్క్వేర్. 3 వచ్చేసి 1 ఉంది, 3 పవర్ 1. 5s వచ్చేసి 2 ఉన్నాయి, 5 స్క్వేర్. 7 వచ్చేసి 1 ఉంది, 7 పవర్ 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ 2 కాబట్టి 2 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1. సో 2 + 1 అంటే 3, 1 + 1 2, 2 + 1 3, 1 + 1 2, 3 2 6, 6 3s 18, 18 2s వచ్చేసి 36 అవుతుంది. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 36 అమ్మ. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ 5040 అన్నారు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 5040ని చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 2 2s, 2 5s, 2 2s, 2 0s. ఓకే, 2 1s, 2 2s, 2 6s, 2 0s, 2 6s, 2 3s, 2 0s, 2 3s. ఓకే, 2 1s, 2 5s. సో నెక్స్ట్ థర్డ్ టేబుల్ అమ్మ, 3 1s, 3 0s, 3 5s. ఓకే, నెక్స్ట్ థర్డ్ టేబుల్ 3 3s, 3 5s, 5 1s, 5 7s అమ్మ. నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్ వేసాం. సో టోటల్గా 5040ని ఇక్కడ 2లు ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 4 టైమ్స్. సో 2 పవర్ 4 ఇంటూ 3లు 2 టైమ్స్ వచ్చినాయి, 3 స్క్వేర్. 5 1 టైం వచ్చింది, 5 పవర్ 1. 7 1 టైం వచ్చింది, 7 పవర్ 1. ఇక్కడ అడిగింది ఏంటి, ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ అని చెప్పి అడిగారు. ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ అడిగారు కాబట్టి ఇక్కడ ఈవెన్ నంబర్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉందో ఫస్ట్ అది యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి. 4 ఇంటూ మిగతా వాటికి 1 యాడ్ చేసుకోండి. మిగతా వాటికి ఆడ్ ఉన్న వాటికి 1 యాడ్ చేసుకోండి. 3 అనేది ఆడ్ కదా, సో 2 + 1. ఇక్కడ 5 అనేది ఆడ్ కదా, సో 1 + 1. 7 కూడా ఆడ్ కదా, 1 + 1. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి. ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ అన్నప్పుడు అలా చేస్తాం. ఓకేనా, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2, 4 3s 12, 12 2s 24, 24 2s వచ్చేసి 48 వస్తుంది. ఓకే, ఇదేంటిది నంబర్ ఆఫ్. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఏంటంటే అది ఈవెన్ ప్రాపర్ ఫ్యాక్టర్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా. నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే 48, కానీ నంబర్ ఆఫ్ ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ అంటే ఏం చేస్తామంటే ఇందులోంచి 1 తీసేయాలి. అంటే 48 - 1. 48 - 1 ఏమొస్తుంది, 47 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమైంది, 47 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ 2100. నంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ అంటే ఈ ఆన్సరు రైట్ అయ్యేది, కానీ నంబర్ ఆఫ్ ఈవెన్ ప్రాపర్ అంటే 1 తీసేస్తాము. అక్కడ ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2 సబ్ట్రాక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ వచ్చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం. అది నంబర్ ఆఫ్ ఈవెన్ అయినా నంబర్ ఆఫ్ ఆడ్ అయినా 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఏది నంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్కి కానీ నంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్కి కానీ. సో ఇక్కడ 2100 ఇచ్చి దానికి కూడా అలాగే చేయమన్నారమ్మా. చూడండి, 2 1s, 2 0, 2 5s, 2 0. సో 2 5s. ఓకే, 2 2s, 2 5s. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టేబుల్ 3 1s, 3 7s, 3 5s. ఇక థర్డ్ టేబుల్ పాసిబుల్ అవుతుందా, కాదు. కాబట్టి 5 3s 15, 5 5s, 5 7s. సో 2100ని ఎలా రాస్తాం, 2 స్క్వేర్ ఇంటూ, ఓకే, 3 1 టైం వచ్చింది, 5 2 టైమ్స్, 7 1 టైం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, నంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ రావాలంటే ఇక్కడ ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. మిగతా వాటికి 1 యాడ్ చేసుకోండి, ఆడ్ వాటికి 1 యాడ్ చేసుకోండి. 1 + 1, ఓకే, 2 + 1 ఇంటూ 1 + 1. సో అప్పుడు ఏమైంది, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2, 2 2s 4, 4 3s 12, 12 2s 24. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, నంబర్ ఆఫ్ ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ అన్నారు కాబట్టి ఏం చేస్తాము, 24 - 1 23 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆడ్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ 5040 అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని ఎలా చేస్తాం చూడండి,
ఫస్ట్ మనం 5040కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2520 సమ్మ, అలాగే 1260s, అలాగే 2630s, అలాగే 2315s. నెక్స్ట్ ఇక థర్డ్ టేబుల్ అమ్మ 3105s. సో నెక్స్ట్ వచ్చేసి 335s, 5 7s. సో టోటల్గా 5040ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2 power 4 ఇంటూ 3² ఇంటూ 5 power 1 ఇంటూ 7 power 1 అని రాస్తాం. ఇక్కడ ఆడ్ అన్నారు, ఆడ్ ప్రాపర్ డివైజర్స్ అని చెప్పి అన్నారు. ఫస్ట్ నంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్ కనుక్కుందాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ అసలు రిమూవ్ చేసేయండి. ఈవెన్ నెంబర్స్ రిమూవ్ చేసేస్తే ఇక్కడ ఏమున్నాయి ఎక్స్పోనెంట్స్? 3 power 2 ఉంది, 5 power 1 ఉంది, 7 power 1 ఉంది. వీటికి 1 యాడ్ చేసి మల్టిప్లై చేసుకోండి. 2 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 1 + 1. ఓకే, చూడమ్మా ఈ విధంగా ఈ ఆడ్ వాటికి 1 యాడ్ చేసుకుంటాం ఎక్స్పోనెంట్స్కి. 2 + 1 అంటే 3, 1 + 1 2, 1 + 1 2. సో 3 2s 6, 6 2s వచ్చేసి 12 అవుతుంది. ఇదేంటమ్మా? నంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్. కానీ ఇక్కడ ఏం అడిగారు? నంబర్ ఆఫ్ ఆడ్ ప్రాపర్ డివైజర్స్ అన్నారు. నంబర్ ఆఫ్ ఆడ్ ప్రాపర్ డివైజర్స్ అంటే ఇక్కడ ఎంత అయితే వస్తుందో దాంట్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 12 - 1 11 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ అంటే ఓకేనా, ఈవెన్ నంబర్ యొక్క ఎక్స్పోనెంటు యాడ్ చేయకుండా రాసేసుకొని ఆడ్ నంబర్ ఎక్స్పోనెంట్స్కి 1 యాడ్ చేసి మల్టిప్లై చేస్తాము. కానీ నంబర్ ఆఫ్ ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ అంటే వచ్చినటువంటి ఆన్సర్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తాము. అదే నంబర్ ఆఫ్ ఆడ్ ప్రాపర్ డివైజర్స్ అంటే ఓకేనా, ఈవెన్ నంబర్ ఉన్నదాన్ని అసలు రిమూవ్ చేసేస్తాము. ఓకేనా, ఇక ఆడ్ ఎక్స్పోనెంట్స్ ఉంటాయి కదా, వాటికి 1 యాడ్ చేసి ప్రొడక్ట్ చేస్తాము. అది నంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఆడ్ ప్రాపర్ డివైజర్స్ అంటే 1ని సబ్ట్రాక్ట్ చేస్తాము వచ్చిన ఆన్సర్లో నంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్లోంచి. సో 12 - 1 11 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ 540 అని చెప్పి ఇచ్చారు. ముందు 540కి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2 2s, 2 7s, 2 0s, అలాగే 2 1s, 2 3s, 2 5s. నెక్స్ట్ థర్డ్ టేబుల్ అమ్మ 3 4s 12, 3 5s, 3 15s, 3 5s. సో టోటల్గా 540ని మనం ఎలా రాస్తామంటే 2² ఇంటూ 3³ ఇంటూ 5 power 1గా రాస్తాం. ఇప్పుడు దీనికి ఆడ్ డివైజర్స్ ఓకేనా, ఈవెన్ డివైజర్స్ కనుక్కుందాం. సో ఆడ్ డివైజర్స్ వచ్చేసి ఎలా వస్తుందమ్మా? ఆడ్ అంటే ఏం చెప్పాము? ఈవెన్ని రిమూవ్ చేసి రాయాలి. ఓకేనా, అంటే ఇక్కడ ఏముంది చూడండి 3 కదా, సో 3 + 1. ఇక్కడ ఏముంది 1 కదా, 1 + 1. ఇదేంటి? నంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్. సో 3 + 1 అంటే 4, 4 ఇంటూ 1 + 1 2. సో 4 2s ఎంత వస్తుంది? 8. అదే నంబర్ ఆఫ్ ప్రాపర్ ఆడ్ డివైజర్స్ అంటే ఇక్కడ 8 వస్తుంది కాబట్టి 8 - 1 7 అవుతుంది. అదే నంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ అంటే ఏం చేస్తాం? ఈవెన్ నంబర్ ఎక్స్పోనెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. ఈ ఎక్స్పోనెంట్స్కి 1 యాడ్ చేస్తాం. 3 + 1 ఇంటూ 1 + 1. ఓకే, సో 2 ఇంటూ 4 ఇంటూ 2, 2 4s 8, 8 2s వచ్చేసి 16 అవుతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్కి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం 15. సో టోటల్గా నంబర్ ఆఫ్ ప్రాపర్ ఆడ్ డివైజర్స్ వచ్చేసి 7, నంబర్ ఆఫ్ ఈవెన్ ప్రాపర్ డివైజర్స్ వచ్చేసి 15 వస్తుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 2, 3, 4, 5 టేకెన్ ఆల్ ఎట్ ఎ టైమ్ అని చెప్పిచ్చాడు. దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 power n - 1/10 - 1 అనేటువంటి ట్రిక్ను మనం యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇక్కడ 2 3 4 5 ఇచ్చారు కాబట్టి 2 + 3 + 4 + 5 ఇంటూ ఎన్ని ఉన్నాయేమో మొత్తం ఇక్కడ 4 కదా ఉంది. సో 4 - 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 power 4 - 1/10 - 1. 2 + 3 5, 5 + 4 9, 9 + 5 14. 14 ఇంటూ 4 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్.
సో 10,000 మైనస్ 1 అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది 4 కాబట్టి 4 9s రాసుకోండి. 10 మైనస్ 1 అంటే 9. ఓకే, టోటల్గా 14 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 14 6s ఎంతమ్మా 84. 84 ఇంటూ 4 1s వస్తుంది. దీన్ని సింపుల్గా ఎలా చేస్తాం చూడండి. 84,000 8,400 840 ఓకే 84 ఇవన్నీ యాడ్ చేస్తే 93,924. దీన్ని మల్టిప్లై చేసిన 93,924 వస్తుంది. ఓకే, ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 digit numbers that can be formed with the digits 0 1 2 3 taken all at a time అన్నాడు. ఇందాక ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి ఒక చిన్న తేడా ఉందమ్మా. థౌజండ్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయాలి చూడండి. సేమ్ ట్రిక్ అప్లై చేస్తాం, బట్ 2 మెథడ్స్ అప్లై చేయాలి. ఇక్కడ ఈ 1000 ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఈ 3 నెంబర్స్తో కూడా 4 నెంబర్స్తో కనుక్కుంటాం. తర్వాత 3 నెంబర్స్తో కనుక్కొని సబ్ట్రాక్ట్ చేస్తే ముందు వచ్చినటువంటి ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఫార్ములా తెలుసు కదమ్మా, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 0 + 1 + 2 + 3 ఇంటూ ఇక్కడ మొత్తం 4 digits ఉన్నాయి కాబట్టి 4 - 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10⁴ - 1/10 - 1 యాడ్ చేయండి అమ్మా. 0 + 1 + 2 + 3 6 అవుతుంది. 4 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్, ఇది వచ్చేసి 4 9s/9. సో 3 ఫ్యాక్టోరియల్ అన్న 6. సో 36 ఇంటూ 4 1s వస్తాయి. ఇందా చెప్పాం కదమ్మా, దీన్ని సింపుల్ మెథడ్లో 36,000 ఓకేనా, 3,600 360 36 ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 39,996 వస్తుంది. ఓకేనా, ఎప్పుడు ఇది 0తో కలిపి మనం చేసినప్పుడు. దీన్ని ఇప్పుడు మనం 0 తీసేసి ఆ 3 నెంబర్స్కి చేద్దాం. ఆ 3 నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3కి చేద్దాం. 1 2 3కి చేద్దాం అంటే ఏమైంది, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 1 + 2 + 3 ఇంటూ 3 - 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10⁻³ - 1/10 - 1. ఇది 1 + 2 + 3 అంటే 6 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 10⁻³ అంటే 3 9s/9. సో 6 2s ఎంతమ్మా 12 ఇంటూ 311. ఓకేనా, సో 3 1s కాబట్టి ఉంది 1200 తీసుకుంటాం ఫస్ట్. తర్వాత 120 12 తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 2 + 1 3 2 + 1 3 1. ఓకేనా, 1332 వస్తుంది. దీంట్లో నుంచి మనం తీసేయాలి. 1332 సబ్ట్రాక్ట్ చేస్తే 38,664 వస్తుంది. ఇదే కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ గ్రేటర్ దాన్ 10,000 ఫార్మ్డ్ యూజింగ్ 0 2 4 6 8 నో డిజిట్ బీయింగ్ రిపీటెడ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ 10,000 ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇప్పుడు చేసిన ప్రాసెస్ని అప్లై చేస్తాం. చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్, ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 0 + 2 + 4 + 6 + 8 ఇంటి ఇక్కడ 5 digits ఉన్నాయి కాబట్టి 5 - 1 ఫ్యాక్టోరియల్. సో 10⁻5 - 1/10 - 1. సో ఇవి యాడ్ చేయండి. 2 + 4 6 6 + 6 12 12 + 8 20. 5 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వస్తుంది. 10⁻5 - 1 అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి 9s 5 రాస్తాం. /10 - 1 అంటే 9. సో 20 ఇంటూ 24 20 ఇంటూ 24 ఇంటూ ఇక్కడ ఎన్ని 1s వస్తాయమ్మా 5 1s వస్తాయి. ఎన్ని 1s వస్తాయి 5 1s వస్తాయి. దాన్ని అలాగే ఉంచి ఈసారి 4 digitsతో కనుక్కుందాం. ఇక్కడ 4 digits అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏమో చెప్పండి, 2 + 4 + 6 + 8 ఇంటూ ఓకేనా 4 digits కాబట్టి 4 - 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10⁻4 - 1/10 - 1. సో ఇవి యాడ్ చేస్తే 20 వస్తుంది. 4 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 6 అవుతుంది. ఇక్కడ 10⁻4 - 1 ఉంది కాబట్టి 4 9s రాయండి, /9 రాసుకోండి. సో 20 ఇంటూ 6 ఇంటూ 4 1s వస్తాయి. ఇక్కడేమో 5 1s అక్కడేమో 4 1s వచ్చినాయి. సో చూడండి, ఈ దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 20 ఇంటూ 24 ఇంటూ 11,100 111
మైనస్ 20 ఇంటూ 6 ఇంటూ 1111. సో ఈ రెండిట్లో 26 అనేవి కామన్ చేద్దాం. 20 ఇంటూ 6 కామన్ చేస్తే ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంటుంది, ఇక అన్ని 4లు అయిపోతాయి. ఓకే, అన్నీ ఏమైపోతాయి, 4లు అయిపోతాయి. మైనస్ ఇవి మొత్తం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 4 1s ఉంటాయి. అంటే 44,444 మైనస్ ఓకే 3333 43,333. సో 26 ఎంతమ్మా, 120 ఇంటూ 43,333. చూడండి, ఇప్పుడు దీన్ని 120తో మల్టిప్లై చేద్దాం. 0 12 3 36, 12 3 36 ప్లస్ 3 39. ఓకే, 12 3 36 ప్లస్ 3 39. నెక్స్ట్ 12 3 36 ప్లస్ 3 39. 12 4 48 ప్లస్ 3 51. సో ఎంత వస్తుంది చూడమ్మా, 51,99,960 వస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ 0.6 అన్నారు. కోవేరియన్స్ వచ్చేసి 27 ఇచ్చారు అండ్ వేరియన్స్ ఆఫ్ వై 25 ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి రాసుకుందాం. ఆర్ఎక్స్వై అంటే కోరిలేషన్ వచ్చేసి కోఎఫిషియంట్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై వచ్చేసి 0.6 ఇచ్చారు. ఆర్ఎక్స్వై వచ్చేసి 0.6 ఇచ్చారు. అలాగే కోవేరియన్స్ ఎంత ఇచ్చారమ్మా, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎంత ఇచ్చారు, 27 అని చెప్పి ఇచ్చారు. అలాగే వేరియన్స్ ఆఫ్ వై వచ్చేసి 25 ఇచ్చి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అని చెప్పి అడిగారు. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆర్ఎక్స్వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై అమ్మ. సో ఆర్ వచ్చేసి తెలుసు 0.6 అని, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై తెలుసు 27 అని, సిగ్మా ఎక్స్ తెలియదు, అదే కనుక్కోవాలి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక్కోవాలి. ఇది డివియేషన్ అమ్మ, ఎక్స్ అంటే, వేరియన్స్ అంటే స్క్వేర్ చేస్తాం. అలాగే ఇక్కడ వచ్చేసి కోవేరియన్స్ ఆఫ్ వై వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా, 25 అని ఇచ్చారు. చూడమ్మా, వేరియన్స్ ఆఫ్ వై వచ్చేసి 25 ఇచ్చారు. అంటే వేరియన్స్ ఆఫ్ వై 25 అంటే ఏంటి, సిగ్మా స్క్వేర్ వై వచ్చేసి 25. సో సిగ్మా స్క్వేర్ వచ్చి వై 25 అంటే సిగ్మా వై వచ్చేసి ఏమైంది, 5 అయింది. కాబట్టి ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేయండి. సో దీన్ని ఎలా రాస్తాం, 0.6 అంటే 6/10 ఈక్వల్ టు 27 బై సిగ్మా ఎక్స్ ఇంటూ 5. 5 1s 5 2s అమ్మ, 2 1s 2 3s 3 1s 3 9s. దాని నుంచి సిగ్మా ఎక్స్ వచ్చేసి 9 వస్తుంది. సిగ్మా ఎక్స్ 9 వచ్చింది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అన్నారు. అంటే సిగ్మా స్క్వేర్ ఎక్స్ అడిగారు. అంటే 9 స్క్వేర్ అంటే 9 ఇంటూ 9 81 వస్తుంది. మరొకసారి చూడమ్మా, ఇక్కడ కోరిలేషన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇచ్చారు 0.6, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై 27 ఇచ్చారు, వేరియన్స్ ఆఫ్ వై 25. వేరియన్స్ ఆఫ్ వై అంటే సిగ్మా స్క్వేర్ వై అమ్మ, గుర్తుపెట్టుకోండి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నారు అంటే సిగ్మా స్క్వేర్ ఎక్స్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఆర్ఎక్స్వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఇక్కడ ఇది వచ్చేసి 0.6 ఇచ్చారు, ఇది 27 ఇచ్చారు సిగ్మా ఎక్స్. కానీ ఇది సిగ్మా వై ఇవ్వలేదు, సిగ్మా స్క్వేర్ వై ఇచ్చారు. దాని సిగ్మా వై వచ్చేసి ఎంత వచ్చిందమ్మా, 5. దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. సింప్లిఫై చేస్తే సిగ్మా ఎక్స్ 9 వచ్చింది. మనల్ని అడిగింది సిగ్మా స్క్వేర్ ఎక్స్. సో 9 స్క్వేర్ అవుతుంది. 9 ఇంటూ 9 81 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద వేరియన్స్ ఆఫ్ 25 అబ్జర్వేషన్స్ ఈజ్ 4. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ అబ్జర్వేషన్ దెన్ ద న్యూ వేరియన్స్ ఆఫ్ ది రిజల్టింగ్ అబ్జర్వేషన్ అన్నాడు. ఇది డైరెక్ట్గా రాసేయచ్చమ్మా ఆన్సర్, దీన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏముంది చూడండి, 2 ఈజ్ యాడెడ్ అన్నాడు. ఓకేనా, 2 కాదు, ఏ నంబర్ యాడ్ చేసినా వేరియన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఏ నంబర్ యాడ్ చేసినా వేరియన్స్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అమ్మ. ఇక్కడ ఏ నంబర్ యాడ్ చేసినా ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి అది నువ్వేం యాడ్ చేసినా వేరియన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నా ఏం యాడ్ చేసినా ఇక్కడ ఎంత అయితే వేరియన్స్ ఇచ్చారో అదే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్, ద వేరియన్స్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 5 ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3 అన్నాడు. దెన్ న్యూ వేరియన్స్ ఈజ్ అన్నాడు. ఇక్కడ మల్టిప్లైడ్ బై 3 అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తారో, ఓకేనా, ఎన్ అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఎన్ స్క్వేర్ ఇంటూ గివెన్ వేరియన్స్, ఓకేనా. ఎన్ స్క్వేర్ అంటే ఏంటి, 3 స్క్వేర్, గివెన్ వేరియన్స్ ఎంతమ్మా 5. సో 3 స్క్వేర్ అంటే 9, 9 ఇంటూ 5 45. ఒకవేళ ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 4 స్క్వేర్ ఇంటూ 5 16, 5 80 వస్తుంది. 2తో మల్టిప్లై చేస్తే 2 స్క్వేర్ ఇంటూ 5 4 5 20 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ x యాక్సిస్ ఈ 6 అండ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ x అండ్ y ఈజ్ -1/2 దెన్ ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ x ఆన్ y యాక్సిస్ అని చెప్పి ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో RXY వచ్చేసి -1/2 ఇచ్చారు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఆన్ x యాక్సిస్ అంటే BYX వచ్చేసి -6 ఇచ్చి BXY ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనికి ఫార్ములా సింపుల్ ఫార్ములా అమ్మా, R = BYX ఇంటూ BXY, ఓకే. R వాల్యూ -1/2 BYX, BYX అంటే -6 ఇంటూ BXY తెలియదు, కనుక్కోవాలి. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 1/4 ఈ రూట్ అనేది రిమూవ్ అయిపోయి -6 ఇంటూ BXY వస్తుంది. దాని నుంచి BXY వచ్చేసి 1/4 ఇంటూ -6 అంటే -1/24 వస్తుంది. సో ద రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఆన్ y యాక్సిస్ వచ్చేసి -1/24. నెక్స్ట్ వన్ అమ్మ, SECRETకి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పాం, ఓకే. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. SECRETకి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇక్కడ ఆల్ఫాబెటిక్ నెంబర్ ఇచ్చుకుంటాం, అక్షరాలకి నెంబర్ ఇచ్చుకుంటాం. సో ABC, ఫస్ట్ C వచ్చింది కాబట్టి C1 అవుతుంది, DE 2 అవుతుంది. ఇక్కడ E అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీనికి కూడా సేమ్ నెంబర్ ఇస్తాం, ఓకే. E అనేది 2 అవుతుంది. FGHIJKLMNOPQR ఇది 3 అవుతుంది. S వచ్చేసి 4, T వచ్చేసి 5 అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే వీటి ఆఫ్టర్ నంబర్స్ రాసుకోవాలి. ఆఫ్టర్ మనం చెక్ చేసుకోవాలి. 4 ఆఫ్టర్ 4 కంటే తక్కువ నంబర్ కలిగినవి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. చూడండి 1 2 3 4 ఉన్నాయి కాబట్టి S దగ్గర ఏమి రాస్తాం, 4 రాస్తాం. ఇప్పుడు 2 ఆఫ్టర్ 2 కంటే తక్కువ నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. 2 కంటే తక్కువ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1. ఇది ఒక్కటే కదా ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, 1 అని చెప్పి రాస్తాం. అలాగే C ఆఫ్టర్ 1 కంటే తక్కువ ఉండవు కాబట్టి 0 రాసుకోవటమే. 3 ఆఫ్టర్ 3 కంటే తక్కువ ఒక్క నంబర్ ఉంది కాబట్టి 1, ఓకేనా. 2 ఆఫ్టర్ 5 ఉంది కాబట్టి 0 రాసుకోండి, లాస్ట్ దానికి 0 ఇచ్చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయిన నంబర్స్, రిపీట్ కాకపోతే డైరెక్ట్గా చేసేవాళ్ళమే. ఇక్కడ E అనేది రిపీట్ అయ్యింది, E అనేది ఏమైందమ్మా, రిపీట్ అయింది కాబట్టి S ఆఫ్టర్ ఒక్క పెయిర్ రిపీట్ అయినాయి కాబట్టి 4/2 ఫ్యాక్టోరియల్. అలాగే ఇక్కడ కూడా ఈ తోటి స్టార్ట్ అయ్యి రిపీట్ అయింది కాబట్టి 1/2 ఫ్యాక్టోరియల్. 0 రిపిటేషన్ లేదు కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. ఇటు నుంచి రివర్స్లో ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. దేంతో 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ వచ్చేసి 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ తోటి మల్టిప్లై చేసుకోవాలి, ఓకేనా. అలా చేస్తే 4/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, ఓకే. 4/2 అంటే ఏంటి, 2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా, 120. 2 ఇంటూ 120 ఏమొస్తుంది, 240 వస్తుంది, ఓకే. అలాగే 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 1/2 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 కదా. 2 క్యాన్సిల్ అయితే 4 3s ఎంత వస్తుంది, 12 వస్తుంది కాబట్టి 12. ఇటేమో ఎడిషన్ చేస్తాం, ఇటు మల్టిప్లికేషన్. ప్లస్ 0/ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి అది 0 అయిపోతుంది. ప్లస్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 వచ్చేస్తుంది. ప్లస్ 0/ఎనీథింగ్ 0 కాబట్టి ఇది 0, ఇది కూడా 0 అని. మొత్తానికి 1 యాడ్ చేస్తాము. ఇవన్నీ యాడ్ చేస్తే 240 12 2, ఓకే. 240 12 ఏమైందమ్మా, 252 254, ఇది ఒకటి 255 కాబట్టి 255
ర్యాంక్ వస్తుంది, 255 ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ సిగ్మా ఈక్వల్ టు √3 ఎక్స్ బార్ ఈక్వల్ టు 25 అయితే సివి అంటే బాహుళ్య గుణకము. బాహుళ్య గుణకము సివి ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 అమ్మా. సో ఇక్కడ సిగ్మా అనేది √3 ఇచ్చారు, ఎక్స్ బార్ వచ్చేసి 25 అని ఇచ్చారు. అయితే సివి బాహుళ్య గుణకం ఏమవుతుందంటే 25 1s 25 4s, సో 4√3 అవుతుంది.